Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం 25th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ ఈవెన్ మీకు సెషన్ స్టార్ట్ చేసే ముందు కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే జస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో దాట్ యూ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ ఫ్రీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్. అండ్ యాజ్ వెల్ as మీకు ఇంకా ఏంటంటే అదర్ ఏదైనా సంబంధించిన పీడిఎఫ్స్ అవనివ్వండి, లైక్ స్టాటిక్ జీఏకి సంబంధించి లేదా ఏదైనా జనరల్ ఇన్ఫర్మేషన్ చందన్ లాజిక్స్కి సంబంధించి మీకు టెలిగ్రామ్ ద్వారా మీరు అప్డేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్ వన్స్ యూ కెన్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం యాక్చువల్గా సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈ రీసెంట్గా మనకి ఇండియాలోనే ఫస్ట్ బయోసేఫ్టీ లెవెల్ 3 కంటైన్మెంట్ మొబైల్ ల్యాబొరేటరీ అనేది ఇనాగరేట్ అవ్వడం జరిగింది. కానీ అది ఏ సిటీలో ఇనాగరేట్ చేశారు అనేది క్వశ్చన్ ఇక్కడ. రీసెంట్గా మనకు అది మహారాష్ట్రలో ఇనాగరేట్ చేశారు. సో అందులో మనకి ఫస్ట్ యాక్చువల్గా సిటీ నేమ్స్కి వెళ్ళినట్లయితే సూరత్, కోల్కతా, ఉజ్జయిన్ ఆర్ నాసిక్. సో ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏంటి? అండ్ పర్టికులర్గా ఇది ఎందుకోసము మనకి ఐసీఎంఆర్కి సంబంధించిన సైంటిస్ట్ ఇంకా రీసెర్చర్స్ అనేవాళ్ళు పర్టికులర్గా మనకి ఎమర్జింగ్ అండ్ రీఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ని ఇంకా ఏవైనా ఉన్నాయి అంటే ఇక్కడ టెస్ట్ చేయడానికి పర్పస్గా రీసెర్చ్ కండక్ట్ చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ మరి ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఎమర్జింగ్ అండ్ రీఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అంటే హ్యూమన్ ఇంకా యానిమల్ నుండి మనకి శాంపుల్స్ అంటే ఇక్కడ హ్యూమన్ ఇంకా యానిమల్స్ని సోర్సెస్గా కన్సిడర్ చేసుకుంటూ శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఈ యొక్క రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ ఇది పర్టికులర్గా మనకి రీసెంట్గా నాసిక్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. అదే మనకి ఈ బయోసేఫ్టీ లెవెల్ 3 కంటైన్మెంట్ మొబైల్ ల్యాబొరేటరీ. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనే ఒక ఎక్సర్సైజ్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు అదర్ ఏ ఒక్క కంట్రీ ఎయిర్ ఫోర్స్ అనేది కండక్ట్ చేసింది అనేది క్వశ్చన్ అనమాట. అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది మనకి యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి అంటే మనకి పర్టికులర్గా జోధ్పూర్లో జరగబోయే ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏంటది? ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అన్నారు. అంటే 2022 రిప్రజెంట్ చేసేది 6th ఎడిషన్ కాబట్టి ఎన్నో ఎడిషన్? 6th ఎడిషన్ కాబట్టి ఇక్కడ మనల్ని ఈవెన్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అని మనకి రోమన్ నంబర్తో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ మూవింగ్ టు ద ఆప్షన్స్ ఏంటంటే ఒమన్, ఫ్రాన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్. అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి ఏమడిగారు యాక్చువల్గా ఏ కంట్రీ యొక్క అదర్ అంటే ఇండియాతో పాటు అదర్ కంట్రీ ఏది పార్టిసిపేట్ చేసింది అన్నారు. మీ యొక్క ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఒమన్. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఒమన్కి సంబంధించిన రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ అనేది రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో ఈ యొక్క ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద క్వశ్చన్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రూసా అనే స్కీమ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇన్ డీటెయిల్గా. మరి క్వశ్చన్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉంది? కంటిన్యూషన్ అవ్వబోతుంది ఈ పర్టిక్యులర్ స్కీమ్ అనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అప్రూవల్ చేసింది ఈ కంటిన్యూషన్ కోసం కూడా అనేది, రైట్? అండ్ మరి క్వశ్చన్ ఆల్ అబౌట్ ఈ కంటిన్యూషన్ అన్నాం కదా, దాంతో లింక్ అయింది. ఎప్పటివరకు కంటిన్యూషన్లో ఉండబోతుంది, ఎప్పటివరకు కంటిన్యూ అవ్వబోతుంది ఈ పర్టిక్యులర్ రూసా స్కీమ్ అనేది? రూసా స్కీమ్ స్టాండ్స్ ఫర్ వాట్? రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ స్కీమ్. అండ్ దెన్ ఇందులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఈ న్యూ ఫేస్ని కండక్ట్ చేయబోతున్నారు.
అండ్ దెన్ మరి ఈ న్యూ ఫేస్లో కూడా కొంత అమౌంట్ని అలొకేట్ చేశారు, నియర్లీ 12,000 crore రూపీస్ అనేది మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. అండ్ ఈవెన్ అందులో సెంట్రల్ షేర్ ఉంటుంది, స్టేట్ షేర్స్ ఉంటాయి, రైట్. బట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి, అసలు ఫస్ట్ ఎప్పటి వరకు మనకి కంటిన్యూషన్లో ఉండబోతుంది, ఏ ఇయర్ వరకు అనేది క్వశ్చన్ కదా. ఒకసారి మీరు ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి డిసెంబర్ అండ్ ఇంకా మార్చ్ అనే ఒక 2 months కనిపిస్తున్నాయా 4 ఆప్షన్స్లో. ఇక్కడ మీరు ఒకటి ఎలిమినేట్ చేయండి, క్లూ ఇస్తాను, ట్రై చేయండి, ఎవ్రీవన్ గెట్ రెడీ దీనికి ఆన్సర్ చేయడానికి. డిసెంబర్ మంత్ని ఎలిమినేట్ చేసేయండి. అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్లో డిసెంబర్ అనే మంత్ ఉంది, ఏకి ఇంకా సికి. సో ఇక్కడ మీ క్లూ ఏంటంటే మార్చ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే మీ యొక్క ఆన్సర్ ఉంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఈ కాన్సెప్ట్ని, ఎప్పటివరకు కంటిన్యూషన్లో ఉండబోతుంది అనేది. 31st March of 2024 లేదంటే 31st March of 2026 అనేది మీ యొక్క ఆన్సర్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేశారా కమెంట్ సెక్షన్స్లో. సో నా యాక్చువల్గా ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ చేసుకోండి, ఎవరైనా మిస్టేక్ చేస్తే ఆప్షన్ డి అనేది మీ యొక్క ఆన్సర్. 31st March of 2026 వరకు ఈ యొక్క రూసా స్కీమ్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్, రీసెంట్గా ఏ స్టేట్ ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ని బులా జంజైలి వ్యాలీలో రీసెంట్గా ఇనాగరేట్ చేశారు. అంటే ఫస్ట్ ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఏ స్టేట్లో అంటే ఆ పర్టికులర్ స్టేట్లో అది ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ అనమాట. మనం డిస్కస్ చేసాం కూడా పర్టికులర్గా ఈ బులా వ్యాలీలో. మరి ఆ వ్యాలీకి సంబంధించిన అట్లీస్ట్ స్టేట్ నేమ్ చూసుకుంటే మనం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఆర్ అస్సాం. ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, హిమాచల్ ప్రదేశ్లో రీసెంట్గా బయోడైవర్సిటీ పార్క్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? అండ్ నౌ మనం యాక్చువల్గా ఇది వరకు అయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఫినిష్ చేసాము. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ సెషన్ అనమాట. సో మీకు ఇందులో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఫస్ట్ యాక్చువల్గా మనం స్టేట్ న్యూస్లో స్టార్ట్ చేసినట్లయితే అస్సాం అనేది ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. కానీ ఎందుకోసం యాక్చువల్గా, రైట్? సో రీజన్స్ ఏంటి, అసలు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మోటో ఏంటి అంటే రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేసింది ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ ఒక నైట్ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్ని ఈ రివర్స్లో ఏదైతే ఉంటుందో రివర్స్లో యాక్చువల్గా ఈ నావిగేషన్ పర్పస్లో నైట్ టైంలో నావిగేషన్ని కూడా ఇంకా ఈజీగా ఫైండ్ చేయడానికి ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది. కానీ దాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్ అసోసియేషన్ విత్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎవరంటే కె రాజు గారు, మనకి ఐఐటి మద్రాస్కి సంబంధించిన మనకి యాక్చువల్గా ప్రిన్సిపల్ సైంటిస్ట్ అనమాట. సో ఈవెన్ తనతో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ని డెవలప్ చేసింది అస్సాం గవర్నమెంట్. పర్టికులర్గా బ్రహ్మపుత్ర రివర్ మనకి గౌహటిని కన్సిడర్ చేస్తూ అందులో సర్వీసెస్ అందించే విధంగా ఈ యొక్క నైట్ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. అండ్ ఈవెన్ ఫస్ట్ యాక్చువల్గా ఈ నైట్ జర్నీ అనేది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయింది మనకి ఈ గౌహటి ఇంకా నార్త్ గౌహటి మధ్యలో అనమాట. మరి ఏ రోజున అంటే 19th February 2022న స్టార్ట్ చేశారు నైట్ నావిగేషన్ అనేది. పర్టికులర్గా ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ని ఎందుకోసం లాంచ్ చేశారు అంటే మనకి ఈ రివర్స్లో నైట్ నావిగేషన్ పర్పస్ కోసం లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే కూడా మీరు ఇంకా అదర్ ఏమైనా చూసుకున్నా కూడా రీసెంట్గా ఒక అగ్రిమెంట్ కూడా చేశారు. అదేంటంటే కమిషన్ సర్వీస్ సెంటర్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎందుకోసం, మరి ఆబ్జెక్టివ్ ఏంటి ఈ అగ్రిమెంట్ కంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ని పంచాయత్ లెవెల్లో కూడా ప్రొవైడ్ చేయడానికి పర్టికులర్గా యొక్క అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఈవెన్ మనకి ఏంటంటే ఇక్కడ అదర్ మనకి అస్సాం చీఫ్ మినిస్టర్ సంబంధించి ఏంటి అంటే అదర్ ఇనిషియేటివ్ వచ్చేసి ఆధార్ బేస్డ్ కాంటాక్ట్లెస్ సర్వీసెస్ కూడా ఈ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. పర్టికులర్గా పబ్లిక్కి ఈ యొక్క సర్వీసెస్ అని పబ్లిక్ సర్వీస్ అనేది డెలివరీకి పర్టికులర్గా టైం ఎఫిషియెంట్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఈ యొక్క ఆధార్ బేస్డ్ కాంటాక్ట్లెస్ సర్వీసెస్ కూడా అందించబోతుంది. సో ఇలా వేరియస్ ఫర్దర్ ఇనిషియేటివ్స్ అనేది అస్సాం గవర్నమెంట్ తీసుకుంది. ఇక్కడ మీరు ప్యారలల్గా 2-3 ఇనిషియేటివ్స్ని ఒకే కాన్సెప్ట్లో కవర్ చేయొచ్చు. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ వన్ మనకి మొబైల్ అప్లికేషన్ అనమాట. ఈరోజు అది ప్రత్యేకంగా కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తూ కాన్సెప్ట్ని డీల్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు ఇస్రాయల్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. అదర్ దాన్ ఇండియా ఏదైనా కంట్రీ మన కరెంట్ అఫైర్లో ఉంది అని అనుకున్నప్పుడు ఎప్పుడు కానీ నేను మీకు చెప్పేది ఏంటి, స్టాటిక్ పార్ట్, C³ కంట్రీ, క్యాపిటల్ అండ్ కరెన్సీ. అంటే ఎప్పుడైతే మీరు ప్యారలల్గా డైనమిక్ పార్ట్తో పాటు స్టాటిక్ పార్ట్ని కూడా ఫోకస్ చేస్తారో దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాట్ ఎవర్ విల్ బి రైజింగ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఇస్ ఇట్ క్లియర్?
అండ్ ఈరోజు మనకి ఇజ్రాయెల్ ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది అంటే రీసెంట్గా ఇజ్రాయెల్ అనేది సీడోమ్ అనే ఒక కొత్త నావల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేసింది. ఆ సీడోమ్ ఏంటి అంటే ప్రీవియస్గా ఉన్న ఐరన్ డోమ్ యొక్క నావల్ వర్షన్ అనమాట. ఇది ఏంటది ఐరన్ డోమ్ యొక్క నావల్ వర్షన్ వచ్చేసి మనకి సీడోమ్ అనమాట. అండ్ ఇది ఏంటంటే ఆల్ వెదర్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయెల్. మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి టు ఇంటర్సెప్ట్ అండ్ డెస్ట్రాయ్ ద షార్ట్ రేంజ్ రాకెట్స్ అండ్ మిజైల్స్ ఫ్రమ్ ద గాజా స్ట్రిప్. ఈ యొక్క ఆల్ వెదర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాం కదా, పర్టికులర్గా ఫోకస్ చేసేది మనకి ఇంటర్సెప్ట్ చేయడానికి అండ్ యాజ్ వెల్ as ఈ డెస్ట్రాయ్ చేయడానికి షార్ట్ రేంజ్ రాకెట్ ఏవైతే ఉన్నాయో అండ్ యాజ్ వెల్ as మిజైల్స్ అనమాట. పర్టికులర్గా ఏ రీజియన్ని కన్సిడర్ చేస్తూ గాజా స్ట్రిప్ని కన్సిడర్ చేస్తూ అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ టెస్ట్ని కండక్ట్ చేయడానికి కూడా సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి ఈవెన్ ఫర్దర్గా చూసుకున్నా కూడా ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి అండ్ ఆల్సో మ్యారిటైమ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి ఇజ్రాయెల్లో. సో ఇలా 2 to 3 ఆబ్జెక్టివ్స్ని ఫోకస్ చేస్తూ ఈ యొక్క సీడోమ్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. ఏంటది న్యూ నావల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇస్ ఈ క్లియర్? ప్రీవియస్గా ఉన్న ఐరన్ డోమ్కి ఇది నావల్ వర్షన్ అనమాట. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒకసారి ఈ స్లైడ్ ద్వారా కూడా వెళ్ళండి. యాక్చువల్గా ఈ సీడోమ్ అనేది విచ్ విల్ బి గోయింగ్ టు బికమ్ ఇజ్రాయెల్స్ మల్టీలేయర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ వెపన్స్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ కానివ్వండి, లైక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లాంగ్ రేంజెస్ మిజైల్స్ కూడా టు షార్ట్ రేంజ్ రాకెట్స్ వరకు ఈ యొక్క క్యాపబిలిటీ అనేది సీడోమ్కి ఇంకా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే, అంటే ప్రీవియస్గా ఐరన్ డోమ్ అన్నాం కదా, ఇది నావల్ వర్షన్ అనమాట, అదే మనకి సీడోమ్. ఇస్ ఏ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సీడోమ్ విచ్ వాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇన్ ద కంట్రీ కాల్డ్ ఇజ్రాయెల్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లైక్ యూ కెన్ సీ ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసింది. మరి ఎగ్జిబిషన్ అంటున్నాను కానీ దేనికి సంబంధించింది అంటే సైన్స్ ఎగ్జిబిషన్ అనమాట. వై? యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసేది ఒక వీక్ లాంగ్ ఎగ్జిబిషన్. ఇది దానికి టైటిల్ చేసిన నేమ్ వచ్చేసి విజ్ఞాన్ సర్వత్ర పూజ్యతే అనేది. ఏంటది? విజ్ఞాన్ సర్వత్ర పూజ్యతే అనే ఒక కాన్సెప్ట్, అంటే ఒక థీమ్ని కన్సిడర్ చేసుకుంటూ ఈ టైటిల్ని బేస్ చేసుకొని వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాయి, ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ 2022 రిప్రజెంట్ చేసేది మనకి ఏంటి, దట్ ఈస్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్, అంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, రైట్? మరి ఈ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో యాక్చువల్గా ప్రస్తుతం ఫోకస్ చేసేది ఏంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో అంటే, సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఒక ఇండియాలో 75 లొకేషన్స్ని బేస్ చేసుకొని కండక్ట్ చేయబోతున్నారు. ఎందుకు 75 అంటే చెప్పాను కదా, మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాబట్టి 75 అనే ఒక టర్మ్ న్యూమరికల్ కాన్సెప్ట్ని తీసుకున్నారు. అండ్ దెన్ యాక్చువల్గా ఇవి స్టార్ట్ అయ్యాయా లేదా, మరి వీక్ లాంగ్ అన్నాం కదా, సో యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. February 22 స్టార్ట్ అయ్యాయి, కానీ ఎండ్ అవ్వబోతుంది మాత్రం February 28 రోజున అనమాట. మరి వై ఆన్ February 28 అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే యాక్చువల్గా వై ఆన్ February 28 అనేది మనకి February 28 యొక్క ఇంపార్టెంట్ డే. ఈవెన్ మీరు పర్టిక్యులర్ కాన్సెప్ట్ని ఇంపార్టెంట్ డేస్లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకి వచ్చే February 28 ఏదైతే ఉందో విచ్ ఈస్ కోయిన్సైడింగ్ విత్ ద నేషనల్ సైన్స్ డే. ఇస్ ఇట్ క్లియర్? మరి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే we can commemorate in remembrance of a Nobel laureate Sir సివి రామన్ గారి యొక్క ఈ పాత్ బ్రేకింగ్ డిస్కవరీ ఏదైతే ఉందో రామన్ ఎఫెక్ట్ అనేది 1930లో. ఇస్ ఇట్ క్లియర్? సో ఈవెన్ ఈ యొక్క పర్టికులర్ డిస్కవరీని కూడా కమమరేట్ చేయడానికి పర్టికులర్గా February 28 రోజున నేషనల్ సైన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? సో అందులో భాగంగానే ఈవెన్ అంటే ఇక్కడ స్కెడ్యూల్ కూడా చేసింది మనకి, ఇది కోయిన్సైడ్ అవుతుంది. February 22 రోజున స్టార్ట్ అయ్యి February 28 రోజున ఈ యొక్క వీక్ లాంగ్ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది సెలబ్రేట్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే అపాయింట్మెంట్స్. యాక్చువల్గా అపాయింట్మెంట్స్లో మనకి ఫస్ట్ ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనకి మెయిన్ ఇంపార్టెంట్ టూ ఏరియాస్. ఆ 2 ఏరియాస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి పర్సన్కి సంబంధించి, అంటే ఆ పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. సెకండ్ ఏరియా ఏంటి మరి? సెకండ్ ఏరియా వచ్చేసి మనకి ఆర్గనైజేషన్. ఒకవేళ ఏదైనా కంపెనీ ఉంది అనుకోండి, ఇంపార్టెంట్ కంపెనీస్ లైక్ మహారత్న కంపెనీస్ ఉన్నాయి, ఇలా ఆర్గనైజేషన్స్, ఏవైనా ఐఐటీస్ లైక్ ఇన్స్టిట్యూషన్స్,
ఇస్ క్లియర్, ఇంకా ఏదైనా సరైన ఎంటిటీ. సో ఈ విధంగా ఆర్గనైజేషన్ పార్ట్కి సంబంధించి స్టాటిక్ జీకి అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ. ఈ 3 పార్ట్స్ కాకుండా ఇంకా ఏవైనా ఇంకా సర్టన్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, లైక్ మనకి ఏంటంటే వాటి యొక్క ఫంక్షన్స్ చూసుకోవాలి, లైక్ వాటి యొక్క రోల్ ఏంటి సొసైటీలో అనేది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఆర్బీఐ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈవెన్ అదర్ నేమ్తో కూడా మనం పిలుస్తుంటాం, రైట్. దెన్ రీసెంట్గా సెంటర్ నామినేట్ చేసింది ఎవరిని అంటే సంజయ్ మల్హోత్రా గారిని డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐగా నామినేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈవెన్ రిగార్డింగ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా నామినేషన్ ఆఫ్ మల్హోత్రా గారు యూ కెన్ కన్సిడర్ హియర్ 1919 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ రాజస్థాన్ క్యాడర్. అండ్ తన యొక్క ఈ యొక్క పొజిషన్ అనేది ఎఫెక్ట్లోకి ఎప్పటి నుండి వచ్చింది అంటే యాక్చువల్గా మనకి February 16, 2022 తన ఒక పొజిషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంది. అండ్ దెన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినా కూడా తన అపాయింట్మెంట్ డిఎఫ్ఎస్ సెక్రటరీగా కాకుండా మల్హోత్రా గారు ఈవెన్ ద చైర్మన్ అండ్ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్ఈసీ లిమిటెడ్ అనమాట ప్రీవియస్గా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇఫ్ పాసిబుల్ క్లాస్ అయిన తర్వాత ఆర్బీఐ గురించి ఇన్ డీటెయిల్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సరే పోనీ ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయట్లేదు, అంత క్యాపబుల్ లైక్ యూ కెన్ కన్సిడర్ అంత టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మ్యామ్ అని మీరు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఏవైనా అట్మోస్ట్ ఫస్ట్ ఆర్బీఐ అని చెప్పగానే మీకు అసలు ఏం గుర్తొస్తుంది మైండ్లోకి, అట్లీస్ట్ ఒక 2 సెంటెన్సెస్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయలేకపోతున్నాము, అదంతా టైం వేస్ట్ అని మీరు అనుకుంటే, కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు అట్లీస్ట్ ఏదైనా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ నోట్స్లో తీసుకోండి. అట్లీస్ట్ నియర్లీ ఒక 7 to 8 పాయింట్స్ అనేవి మనకి ఆర్బీఐ పైన ఈజీగా వస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అవనివ్వండి, హెడ్ క్వార్టర్స్ అవనివ్వండి, ఫంక్షన్స్ అవనివ్వండి, ఫంక్షన్సే చాలా ఉంటాయి ఆర్బీఐకి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా ఒక సెల్ఫ్ నోట్స్ అనేది క్లారిటీతో ఒక కాన్సెప్ట్ని కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మెన్షన్ చేయకపోవడం సెకండరీ, కానీ ఎందుకోసం మెన్షన్ చేయమంటున్నాను, లైక్ మీరు ఎంతమంది అలర్ట్గా ఉంటున్నారు క్లాసెస్లో, వెదర్ మీకు అసలు అర్థమవుతుందా లేదా కాన్సెప్ట్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ యొక్క ఆబ్జెక్టివ్తో మిమ్మల్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని అడుగుతున్నారు. అండ్ ఈవెన్ ఇంకా అదర్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా, సో దాట్ ఎవరికైనా తెలియకపోయినా కూడా మీ కమెంట్స్ చూసైనా వాళ్ళు నేర్చుకోగలుగుతారు కాబట్టి, సో ఆ విధంగా కమ్యూనికేషన్ పర్పస్లో కమెంట్ సెక్షన్ అనేది రిపీట్ చేస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ అవార్డ్స్కి వెళ్ళినట్లయితే మనకి శ్రీనివాస రామానుజన్ గారి నేమ్ ప్రకారం ఒక ప్రైజ్ని కన్ఫర్ చేస్తారు. అదే రామానుజన్ ప్రైజ్ పర్టిక్యులర్గా యంగర్ మ్యాథమెటిషియన్స్కి ఇది కన్ఫర్ చేస్తుంటారు. మరి ఇక్కడ మనం యంగర్ మ్యాథమెటిషియన్స్ అన్నాం, కానీ ఏజ్ గ్రూప్ ఎలా కన్సిడర్ చేస్తారు అంటే ఎవరైతే బిలో 45 ఇయర్స్ ఉంటారో, సో వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ని, ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ లెస్ దాన్ 45 ఇయర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఇక్కడ ఈ యంగ్ మ్యాథమెటిషియన్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దేనికి? రామానుజన్ ప్రైజ్కి. అండ్ నౌ రామానుజన్ ప్రైజ్ అన్నాం, ఇది ఎవరి నేమ్ పైన కన్సిడర్ చేశారు? మనం హిస్టరీకి వెళ్ళినట్లయితే శ్రీనివాస రామానుజన్ గారు, ద పర్సన్ అండ్ ద మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ, రైట్. అండ్ దెన్ తను ఇండియన్ మ్యాథమెటిషియన్ అనమాట. ఈవెన్ బ్రిటిష్ రూల్ అప్పుడు కూడా తన కాంట్రిబ్యూషన్స్ అనేది మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో ఎక్కువగా ఉండింది. అందుకే పర్టికులర్గా ఆ పర్సన్ నేమ్ని కన్ఫర్ చేస్తూ ఈ యొక్క రామానుజన్ ప్రైజ్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది 2004లో. లాటర్ 2005లో ఈ యొక్క అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ అయిందనమాట. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఈరోజు ఏదైనా ఒక అవార్డ్ని, సపోజ్ నాకు ఆ పవర్ ఉంటే ఈరోజు నేను ఎస్టాబ్లిష్ చేశాను, తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ నేమ్స్ ఉంటాయి కదా, లిస్ట్ అనేది కలెక్ట్ చేస్తుంటాం. అంటే ఈ 1 ఇయర్లో ఎవరైతే లైక్ 45 ఇయర్స్ ఆఫ్ లెస్ దాన్ 45 ఇయర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్, వాళ్ళ యొక్క ఫీల్డ్ అంటే లైక్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ డేటా మొత్తం కలెక్ట్ చేయడానికి మినిమం 1 ఇయర్ పడుతుంది కదా. సో కలెక్ట్ చేసిన తర్వాత ఈ ఎస్టాబ్లిష్ చేసిన అవార్డ్ని నేను నెక్స్ట్ ఇయర్ ప్రజెంట్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఈజీక్లీ అర్థమైంది కదా. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడే వెంటనే అవార్డు ఇవ్వరు ఎప్పుడు, కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒకసారి అవార్డ్ని లైక్ యూ కెన్ కన్సిడర్ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ సెటప్ చేసిన తర్వాత ఒక ఇయర్ కన్సిడర్ చేసి ఆ నెక్స్ట్ ఇయర్ నుండి ఇంకా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా సైక్లిక్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. 2004లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ యాక్చువల్గా ఏంటి, ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది రామానుజన్ ప్రైజ్ అనేది. ఇంకా 2005లో ఏం చేశారంటే ఇవ్వడం స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్
మరి ఈ 2021కి సంబంధించి రామానుజన్ ప్రైజ్ని గెలుచుకుంది ఎవరు అంటే నీనా గుప్తా గారు. యాక్చువల్గా తను ఇండియన్ మ్యాథమెటిషియన్ అనమాట. అండ్ ఆల్సో పర్టికులర్గా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ కోల్కతాలో తను మ్యాథమెటిషియన్ అనమాట నీనా గుప్తా గారు. ఈవెన్ తన యొక్క ఇమేజ్ని కూడా చూడండి ఒకసారి, హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ హర్. అండ్ తను ఏంటంటే ప్రొఫెసర్ అనమాట నీనా గుప్తా గారు. అండ్ పర్టికులర్గా మరి ఈ అవార్డ్ని ఎందుకు కన్ఫర్ చేశారు, తన వర్క్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఏ ఫీల్డ్స్లో ఉన్నాయి అని వెళ్తే తన వర్క్ అనేది అవుట్ స్టాండింగ్ వర్క్ అనమాట ఇన్ ద అఫైన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ జియోమెట్రీ అండ్ కమ్యూటేటివ్ ఆల్జిబ్రా. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఈ యొక్క 2 ఫీల్డ్స్ అంటే ఈ యొక్క 2 కేటగిరీస్ అండ్ ఏరియాస్లో తన అవుట్ స్టాండింగ్ వర్క్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి పర్టికులర్గా నీనా గుప్తా గారిని ప్రొఫెసర్, తను యాక్చువల్గా అండ్ ఆల్సో మ్యాథమెటిషియన్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్కతా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ అది కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో అందుకోసమే అంటే లైక్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. ఆ పర్సన్ విన్ అయ్యారు కరెక్టే, కానీ ఒకవేళ మేబీ క్వశ్చన్ అనేది అసలు నీనా గుప్తా గారి గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం ఆన్సర్ చేస్తారు? సో మీరు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటేనే ఆన్సర్ చేసే కేపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా ఇక్కడ వరకు కాన్సెప్ట్ మీకు? అండ్ ఈరోజు మనం ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో సో టిల్ నౌ మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్తో పర్ఫెక్ట్ ఉన్నారని అనుకుంటున్నాను, రైట్? అండ్ దెన్ మీకు ఏవైనా కూడా ఐదర్ ప్రాక్టీస్ క్వశ్చన్కి సంబంధించి అయినా కూడా డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్కి అయినా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫీల్ ఫ్రీ టు మెన్షన్ యువర్ డౌట్స్. మళ్ళీ ద నెక్స్ట్ నేను ఇక్కడ మీకు ఆ యొక్క పర్టికులర్ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సెషన్స్లో. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇఫ్ ఒకవేళ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఎలా మెన్షన్ చేయాలి మరి అసలు అంటే కాన్సెప్ట్స్ అంటే మీరు మెన్షన్ చేస్తున్నారు, ఫైన్ అండ్ గుడ్, కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా జస్ట్ క్వశ్చన్ని మెన్షన్ చేయండి. మళ్ళీ నేను మీకు ఆ క్వశ్చన్ని డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ సెషన్. Is it clear everyone? So thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until then, stay tuned, stay safe and stay home.